జగన్ మీదన ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ స్వాధీనం చేసుకోవడం పోలీసులు. మొన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం సింగయ్య మృతి కేసు విచారణ పేరు నేపథ్యంలో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది వాస్తవంగా ప్రభుత్వం అరేంజ్ చేయాలి. ఆ మధ్యన ప్రభుత్వం అరేంజ్ చేసిన వాహనం కనీసం డోర్ కూడా పడట్లేదు అన్నటువంటిది వీడియోలతో సహా వాళ్ళు చూపించారు. ఆ తర్వాత సొంత డబ్బులతో జగన్ కొనుక్కున్నాడు. ఆ వాహనాన్ని కృష్ణమోహన్ రెడ్డి జగన్ పేరుతో కొన్నాడు అన్నటువంటి పాయింట్ని మొన్న ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఏపీ 2600100001 సఫారీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా దానికి మొన్ననే మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఆ టైర్లు చెక్ చేస్తారు. ఆ మనిషి మీదకి వెళ్ళినటువంటిది, ఆ ముద్రలు, ఇవి టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అవసరం. ఇక వాహనం తిరిగేవారు మనకు తెలుసు, పోలీస్ స్టేషన్ దగ్గర సీజ్ చేసినటువంటి వాహనాలు ఆ కేసు తేలే వరకు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత చూస్తే బాడీ మిగులుద్ది, దాంట్లో ఉన్న పార్ట్లన్నీ ఎవరికి తోచింది వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి, తాజా చట్టాల ప్రకారం అట్లాంటి వాహనాన్ని ఆ కేసు అయిపోయాక రిటర్న్ ఇవ్వరు, వేలం వేస్తారు. ఆ వేలం టైంకి ఆ ఇనప మొక్కలే మిగులుతాయి అన్నమాట. కాబట్టి ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనం జగన్ది వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు జగన్ టూర్లకి బ్రేక్ వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా జగన్ వెళ్తే డేంజరు, మామూలు దాంట్లో వెళ్తే. కాబట్టి అతను ఆగిపోతాడా? జగన్ని ఆపడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మార్గం. కాబట్టి ఏం జరుగుద్ది అనేది చూడాల్సి ఉంది. భారతదేశ చరిత్రలో యాక్సిడెంట్ విషయంలో ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏది ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళది, మాజీ ముఖ్యమంత్రులది స్వాధీనం చేసుకున్నటువంటి తొలి కేసు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది.